పేరు కప్పుల కాంశీరావు, బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్. అర్థమైందా? జిల్లా వ్యాప్తంగా మండలాల వైజ్గా అన్ని రకాలు తిరుగుతాం. 15 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో పనిచేస్తుంది. ఈ పార్టీ గొప్ప పార్టీ. అర్థమైందా? దేశంలోనే అతిపెద్ద గొప్ప పార్టీ పార్టీ ఉందంటే ఇది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ ఏను గుర్తు నీళ్ళు రంగు జెండా మన జీవితాల్లో మార్చేదని చెప్పేసి ఈ మహానుభావుడు చెప్పిండు. ఈ మహానుభావుడు చెప్పిండు. ఇవో అక్క మాయావతి గారు మన జాతీయ నాయకుడు. అర్థమైందా? ఈరోజు దేశంలో ప్రధానమంత్రి మోడీ ఉంది కదా, ఆయనకు ధీటుగా ఆయనను ప్రశ్నించే ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం అది అక్క మాయావతి గారు ఒక్కరే. కాబట్టి మన వర్గాలను పేదరికం ఉంచండి, ఆరోగ్యం ఉంచండి, ఆర్థికం ఉంచండి, ప్రతి దాంట్లో నుంచి బయటపడేయాలంటే ఏకైక పార్టీ దేశంలో ఉందనంటే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి నీకు సంబంధించినటువంటి గ్రామంలో, మీకు సంబంధించినటువంటి మండలంలో, నీకు సంబంధించినటువంటి రిలేషన్లు, చుట్టాలు, పక్కాలు, దోస్తులు అందరూ ఎవరైతే ఉంటారో, నీ భార్య తరపున, నీ పిల్లలు అందరూ, నీ అత్తమామలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములకు ఎవరికైనా చెప్పి భవిష్యత్తులో ఇక నుంచి ఏ గుర్తుగా వేసిరు మీరు నాకు తెలియదు. భవిష్యత్తులో ఎప్పుడు ఓటేసినా ఏనుగు గుర్తుకు మాత్రం వేస్తేనే మనం ఈ దేశంలో కానీ మనకు వచ్చే రిజర్వేషన్లు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు ఏయున్నా మనకు దక్కుతాయిరా బాబు. లేకపోతే మన బతుకులు మళ్ళీ అంధకారంలోకి పోయి మనలో మొత్తం బానిసలు చేసి ఇప్పుడన్నా షాపులలో దుకాణాలలో పనిచేస్తున్నాం. రేపటి నాడు వాళ్ళ పెంట మొయ్యాలి, వాళ్ళ ఉచ్చలు మొయ్యాలి. వాళ్ళు మన పిల్లల్ని మానభంగాలు చేస్తుంటారు, మన భార్యని మానభంగాలు చేస్తుంటారు. ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు భారత రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ దేశంలో ఉండాలంటే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఇది అంతర్వేద మనోవేదనతో ఆలోచన చేసి నేను చెప్పినని చెప్పి ఈ శివులను వదిలిపెట్టకుండా బలంగా ఈ మైండ్లో ఎక్కించుకొని ఈ గుర్తుకు వేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, మన భార్య పిల్లలయ్యి, మన పిల్లలయ్యి, భవిష్యత్ తరాలు, మన మనవాళ్ళయ్యి, మన పిల్లలయ్యి అని చెప్పేసి ఆలోచన చేసుకొని పిల్ల తరానికి ఉపయోగపడే విధంగా ఈ గుర్తుకు ఎక్కడున్నా, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా ఈ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను.